హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అభినవ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ పండు మిర్చి కోడిగుడ్డు కారం. నోటికి రుచిగా అలాగే స్పైసీగా ఏమైనా డిఫరెంట్గా తినాలనుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేడివేడి అన్నంలో ఈ పండు మిర్చి గుడ్డు కారం చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్లోకే కాకుండా చపాతీ అలాగే పూరి పుల్కా దేనిలోకైనా టేస్టీగా ఉంటుంది. దీనికి కావలసిన పదార్థాలు చూద్దాం. ఇలా ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను తీసుకోవాలి. ఇందులోకి 15-20 వరకు పండు మిర్చిని కూడా తీసుకుందాం. అలాగే 4 ఎగ్స్ అయితే ఇందులోకి కరెక్ట్గా సరిపోతాయి. మనం తీసుకున్న ఉల్లిపాయను ఈ విధంగా సన్న సన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత ఒక మిక్సీ జార్లో మనం తీసుకున్న పండు మిర్చి ఈ విధంగా వేసుకోవాలి. ఇందులోనే కొంచెం రాళ్ళ ఉప్పు కూడా వేసుకుందాం. ఇలా వేసుకున్న దానిని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. మరీ సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోకుండా ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటేనే మనకు పండు మిర్చి గుడ్డు కారం టేస్టీగా ఉంటుంది. ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత ఒక రౌండ్ మిక్సీ వేసుకొని ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చూశారుగా, మరీ సాఫ్ట్గా కాకుండా ఉల్లిపాయలు కూడా ఈ విధంగా కచ్చాపచ్చాగా ఉండాలి. ఈ విధంగా ఉంటేనే మనం తింటున్నప్పుడు పంటికి తగులుతూ చాలా టేస్టీగా అనిపిస్తుంది. దీనిని పక్కన పెట్టుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఇందులోనే 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు కూడా వేసుకుందాం. ఆవాలు కొంచెం చిటపటలాడిన తర్వాత మనం బరకగా గ్రైండ్ చేసుకున్న పండు మిర్చి అలాగే ఉల్లిపాయలను ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఆయిల్ అంతా బాగా కలిసేటట్లు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చాలా తక్కువ టైంలోనే ఈ రెసిపీని టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాం. ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోనే కలర్ కోసం చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకుందాం. ఈ మొత్తం కూడా బాగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత ఇందులో ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకుందాం. ఈ రెసిపీ కొంచెం స్పైసీగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. బ్యాచిలర్స్ అయితే మరీ ఈజీగా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత ఆయిల్ స్ప్రెడ్ అవుతున్నప్పుడు ఇందులోనే మనం తీసుకున్న 4 ఎగ్స్ని పగలగొట్టి ఇందులో వేసుకుందాం. ఇలా ఎగ్స్ని వేసుకునేటప్పుడు కొంచెం స్పేస్ ఇస్తూ ఈ విధంగా సపరేట్గా వేసుకోవాలి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు ఈ విధంగా మూత పెట్టుకుందాం. 1 నిమిషం తర్వాత చూశారుగా, మనకు కొంచెం ఎగ్ అనేది కుక్ అయింది. ఇప్పుడు ఎగ్ని ఫాస్ట్గా కలుపుకుండా ఈ విధంగా నెమ్మదిగా కలుపుకోవాలి. మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు ఇందులో ఏమాత్రం వాటర్ యాడ్ చేయకూడదు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని చపాతీలోకి కూడా రోల్ చేసుకొని ఇస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిని సిమ్లో మరొక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. చూశారుగా, 2 నిమిషాల తర్వాత ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇందులోకి మీరు కావాలనుకుంటే కొంచెం కొత్తిమీరను యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, మనకు పండు మిర్చి కోడిగుడ్డు కారం రెడీ అయింది. ఈ విధంగా ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుంది. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే మేము ఏ రెసిపీ పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేయడం వలన ఈ రెసిపీ మరి కొంతమందికి రీచ్ అవుతుంది. తప్పకుండా ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.